హాయ్ వ్యూవర్స్, ఈరోజు రివ్యూ జాబిలమ్మ నీకంతా కోపమా మూవీ. ఈ సినిమా ధనుష్ గారు డైరెక్ట్ చేశారు. స్టారింగ్ పవిష్, అనిక సురేంద్రన్, ప్రియా వారియర్, మాథ్యూ థామస్. సినిమా ట్రైలర్లో చెప్పినట్టు జాలీగా ఉందా లేదా అనేది చూద్దాం. హీరో షిప్లో పనిచేస్తాడు, కానీ అతని లవ్ బ్రేకప్ అవుతుంది. కొంతకాలం తర్వాత తన ఎక్స్ మ్యారేజ్ ఇన్విటేషన్ వస్తుంది. హీరో ఆ మ్యారేజ్కి వెళ్ళి ఆపాడా లేదంటే హీరోయిన్ పెళ్ళైందా అన్నది మూవీలో చూడాలి. పాజిటివ్ పాయింట్స్: విజువల్స్, మేకింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్గా ఉన్నాయి. ధనుష్ డైరెక్షన్ కొత్త ఫ్లేవర్తో తీశారు. స్క్రీన్ ప్రెజెన్స్ బాగా హ్యాండిల్ చేశారు. జివి ప్రకాష్ మ్యూజిక్, బీజిఎం ఎలివేట్ అయ్యింది. స్పారో సాంగ్ హైలైట్. సెకండ్ హాఫ్ క్లైమాక్స్, ట్విస్టులు, ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. యూత్, టీనేజ్కి ఫుల్ కనెక్ట్. నెగటివ్ పాయింట్స్: ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో, ఇంట్రెస్టింగ్ కాదు. హీరో బ్రేకప్ సీన్స్ చాలా లాగనిపిస్తాయి. అనిక సురేంద్రన్ పర్ఫార్మెన్స్ కొన్ని చోట్ల లైట్గా అనిపించింది. ఇంటర్వెల్ తర్వాత కొన్ని సీన్స్ పిచ్చి లాగించారు. పవిష్ యాక్టింగ్ బాగా ప్లస్, కాన్ఫిడెంట్గా కనిపించాడు. అనిక సురేంద్రన్ ఎమోషనల్ సీన్స్లో బాగా పండలేదు. మాథ్యూ థామస్ కామెడీ సీన్స్లో హైలైట్, మెయిన్ పిల్లర్ ఆఫ్ ది మూవీ. ఈ మూవీ ఒక ఫన్, ఎమోషనల్ టీనేజ్ లవ్ స్టోరీ. ఫస్ట్ హాఫ్ స్లో అయినా సెకండ్ హాఫ్ చాలా బెటర్. ధనుష్ డైరెక్షన్, మ్యూజిక్ బలం. థియేటర్లో చూడొచ్చు, లేదంటే ఓటీటీలో వెయిట్ చేయొచ్చు. రేటింగ్ 3/5. మీ ఒపీనియన్ కామెంట్స్లో చెప్పండి. లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపో